సత్రన్నా మల్లన్నా అన్నా 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 ఏంద్ర తమ్మి? ఏం లేదే, నువ్వు దవాఖానలకైనావు కదా, ఏమన్నాడు డాక్టరు? ఏదో అన్నాడు తీరా. చెప్పే, నీకోసం అప్పటి నుంచి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తానా. నీకు నా మీదున్న శ్రద్ధ నా పెళ్ళాలకుంటే మంచిగుండ్రా. ఇంట్లో ఎప్పటికీ పిచ్చి కుక్కలు కొట్లాడినట్టే కొట్లాడతారు. అయితే అనే కానీ డాక్టర్ ఏమన్నాడే? దవడలకు దెబ్బలు గట్టిగా తాకినాయి, వారానికి ఒకసారి బొక్కల పులుసు పెట్టుకొని సిక్కగా దాగు, చక్కగా అయితే అని చెప్పింది. అయ్యో, మరి మందులు గిట్లా ఏం లేవట్నా దానికి? ఉన్నది, నా పెళ్ళాలను విడిచిపెట్టుడు. ఏంది విడిచిపెడతావా? నువ్వు విన్నది బరాబరే. వాళ్ళను విడిచిపెడితేనే నాకు ఈ నొప్పులు తక్కువ అవుతాయట. మరి విడిచిపెడతానా అన్న? ఏం మాట్లాడుతున్నావురా? సారీ అన్న, ఏదో నోరు జారినా. అట్లా కాదురా వారి, నేను విడిచిపెడదామన్నా వాళ్ళు నన్ను విడిచిపెట్టారా. వాళ్ళ ప్రేమ అట్లాంటిది. మరి నువ్వు మళ్ళా ప్రేమ అనకురా, నాకు పెయ్యి అంతా మండుతుంది. అయ్యో సారీ అన్న, ఇది కూడా నోరు జారే అన్న. అవుగాని ఎటుతున్నావు రియల్లా? ఏటున్నదన్న? ఎట్లేదు. అయితే మరి నేను బుక్కన తినత్తా, ఇక్కడనే ఉండు, బయటకు వేద్దాం. మళ్ళా బయటికి ఎందుకే, సపరేట్గా రెస్ట్ తీసుకోక. అబ్బో, నేను ఇంటుంటే రెస్ట్ కాదు, రెస్ట్ ఇన్ పీస్ అయిపోతా. సరే పోయిరా, పోయే ఈయనే ఉంటా. ముందు మరి ఎటువోకు. ఎటువోను. ఏ రోగం పట్టిందిరా? ఇంటికి పోతానే తుమ్మ పడుతుంది. అగో అదేంది అట్లా అంటావు? నా లోపల నా స్విచ్ ఉన్నదా ఇది తొత్తంగానే తుమ్మచ్చడానికి? నాకు తుమ్మచ్చింది, తుమ్మినా. ఏమో తుమ్ముడో ఏమో పో, ఇంటికి పోతే ఎట్లున్నదో నా కథ. ఫేషియల్ చేయించుకుంటా అనుకున్నా కానీ పర్లేదు, మంచిగానే ఉన్నా. నాకేమైంది, నేనే అందగత్తి. రేపు మా పెళ్లి రోజు కదా, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా డాన్స్ చేయాలి. అగో వచ్చినావా బావా? వచ్చిన ఎండకు బాగా అలసిపోయినట్టున్నావు బావా, చల్లగా చేసి మెల్లగా తీసుకురావన్నా. అమ్మయ్యా, ఇది ఇంత కూల్ ఉన్నదంటే ఇంట్లో ఏం లొల్లిగానట్టుంది. వాడు దుమ్మంగానే నా పానం జల్లు అన్నది. ఓయ్ నిన్నే, చల్ల తీసుకురావన్నా. తీసుకురాపో. తీసుకొస్తా గాని మీకు గుర్తున్నదా? ఏంటిది? రేపు మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? అవును, దాన్ని మనం గ్రాండ్ గా జరుపుకుందాం. పేదవారు నా పుట్టినరోజు నాడే నా లగ్గం చేసిర్రు, ఈ పెళ్లి రోజుకు నా దినం చేద్దామని చెప్తానే. ఓ మెంటలోడా, అది నీ పుట్టినరోజు, అది వేరు. ఇది పెళ్లి రోజు, మన ఇద్దరు పెళ్లి రోజు. నువ్వు అట్లా నిమ్మలంగానే ఉంటావు గాని మంగళం పాడేది నాకు. రేపు మన పెళ్లి రోజు జరగకుంటే నీ పలుకుతి చెప్తానా. కోరి ఎవడన్నా కొరిగితో పెట్టుకుంటాడానే. సరే జరుపుకుందాం. అయితే పా, నాకు గోల్డ్ రింగ్ కొని పెట్టావు. ఏ తాత, నాకు కూడా కావాలి గోల్డ్ రింగ్. నీకెందుకే గోల్డ్ రింగు? దానికంటే పెళ్లి రోజు వచ్చింది. ఆ నాకు మనం పెళ్లి చేసుకున్న రోజు గుర్తుకొచ్చింది. మీకు దండం పెడితేనే, మీరు పేసాలు చేసిన కథకే ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది నా పానం. మీరు మల్లోడు తయారు చేయకుర్రే. ఇటువంటి సౌంతులు ఎందుకుంటారో అర్థం కాదు, నా ఓరలేని సౌంతి. పెళ్లి రోజు అని గోల్డ్ రింగ్ అడిగితే గబ్బిలేమలు వచ్చి గట్టిగానే పుల్ల పెట్టింది. ఏంటిది బాగానే వినిపిస్తుంది? నాకు కోరిక కొట్టి గోల్డ్ రింగ్ అడిగితే ఇక్కడ ఎవరికి ఏమైతుందో అర్థం అయితలేదు. ఏంది? నాకు అక్కడ వచ్చినప్పుడు అవతల కాశ ఉంటాడేంది? ఇది కండకవరం కాకపోతే
అది కండ కౌరం అంటాంది. దాన్ని నోరు గిట్ట మూపియలేదనుకో నీ లాగులా తొండలు జొరగొడతా. మీ ఇద్దరికి గోల్డ్ రింగులు చెప్తా కానీ మరి పోదాంపా. ఆగరాదే సై అనగానే రయ్యన వస్తానంటావు, కొనిస్తానా గాని చేతిలో పైసలు ఉండద్దా? ఏంది పైసలు లేవా? మరి కొనిత్తా అన్నావు గానే. మీరు తొడపాసాలు పెడుతుంటే వెనుక నుంచి యమపాస పెట్టినట్టు అయింది, అందుకే తప్పించుకుందామని అట్లా చెప్పిన. బావురు కప్ప మొక్కని బాతులు పడితే ఇప్పుడు నాకు రింగ్ ఎట్లా? నాకు కూడా రింగు కావాలి. ఇప్పుడు రింగ్ ఎట్లా? మీరిద్దరు ఒక పని చేయరు, నా బొత్తను కోసి ఇంట్లో చెత్త అమ్ముకొని చెరో రింగ్ చేయించుకోరు, ఓ పని అయిపోతుంది. సరే ఏటే ఇంట్లోకి పోయి ఈల పీట తెస్తా. అంటే నువ్వు నన్ను నిజంగానే చంపుతావానే? నేను అంతే, ఏదన్నా పట్టు పట్టిందనుకో అది కావాల్సిందే, ఎదుటోళ్లకు సొట్ట పడాల్సిందే. అంటే నేనే తక్కువనా? నేను గొడ్డలు గడ్డ పరగెత్తా. మీరిద్దరు పగలిపోయి నన్ను ఏదో చేసేటట్టున్నారే, నేను ఇక్కడ ఉండా. అరే అరే రాజుగా, నువ్వు ఆగురా, నీ సంగతి చెప్తా. నువ్వు ఆగు, నీ సంగతి చెప్తా. నువ్వు ఆగురా, నువ్వు ఆగు, నువ్వు ఆగు, ఆగురా. వచ్చి నీ తుమ్ము కగ్గిరాలుగా, నీ తుమ్ము నాయన పేరని ఈ పలు కట్టకపోతే నా పేరు ఏమన్నా? ఆగురా. అరే నా పాటికి నేను ఇంటికి పోతా అంటే పిల్ల తల్లి పిల్లి పిల్లలతో సహా ఎదురొచ్చినట్టు వచ్చి పిల్లలతో చెప్పినావు కదా. అరే ఇప్పుడు నువ్వు నన్ను కొట్రా. అమ్మో కొట్ట, అరే కొట్రా, ఏం కాదు. నీకు పిచ్చి గిట్ల వేసిందానే, నన్ను కొట్టి మళ్ళా నిన్ను కొట్టమంటావు? అరే నువ్వు కొట్టకుండా నీవి దొట్టే. ఎంత మాట అన్నావే? నన్ను కొట్టినావు సరే, నిన్నెందుకు కొట్టించుకున్నావు అన్నా? అరే ఆ ఇద్దరు పిల్లలని చేసుకున్నందుకు నా గిట్నే కావాలరా, అందుకే తన్నించుకున్నా. అబ్బా ఇదేదో వాళ్ళతోనే దండించుకుంటే అయిపోవు కాదన్నా, మధ్యదందురు. అంటే నువ్వు వాళ్ళకన్నా గట్టిగా తన్నినా అనుకుంటా నావురా. వాళ్ళ దాంట్లో ఆటల బిల్ల కాదు నువ్వు తండింది, అందుకే నీతో తన్నించుకున్నా. సరే గాని అసలు ఇంటికాడ ఏం జరిగిందో చెప్పన్నా. చెప్పన్నారా? మరి పోదాంపా. ఆగరాదే సై అనగానే రయ్యన వస్తానంటావు, కొనిస్తానా గాని చేతిలో పైసలు ఉండద్దా? ఏంది పైసలు లేవా? మరి కొనిత్తా అన్నావు గానే. మీరు తొడపాసాలు పెడుతుంటే వెనుక నుంచి యమపాస పెట్టినట్టు అయింది, అందుకే తప్పించుకుందామని అట్లా చెప్పిన. నీ బావురు కప్ప మొక్కని బాతులు పడితే ఇప్పుడు నాకు రింగ్ ఎట్లా? అమ్మో మీరిద్దరు పగలిపోయి నన్ను ఏదో చేసేటట్టున్నారే, నేను ఇక్కడ ఉండా. అరే అది జరిగింది. నా దగ్గర చిల్లర పైసలు తప్ప వాళ్ళకు రింగులు కొనిద్దామంటే పైసలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదురా. అర్థమైతలేదన్న మాట నీ లోపలనే దాతే నడవదే. బయటికయ్యి ఎవరినన్నో కానీ అప్పడగాలే, ఆపద తప్పియాలే. ఏమోరా, ఇప్పటికిప్పుడు ఇవంటే ఎవడిస్తాడో ఏమో, ఏం అర్థమైతలేదురా. దానికి ఎందుకే కుక్క కూనోలో ముఖం పెట్టుకున్నావు? నేనున్నా కదా. నువ్వు ఇస్తావారా? నాకంత సీన్ లేదే, కానీ నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మరి ఇంకేది, పోదాంపా. కానీ ఒక్క ఫిట్టింగ్ ఉన్నది. వాని దగ్గర అప్పడగలంటే వానికి తప్పనిసరిగా తాగిపియాలి. అట్లయితేనే వాని గూట్లే గుట్టలు గుట్టలు ఉన్న పైసలకెళ్ళి మనకు తేనె తెట్టంత పైసలు ఇస్తాడు. ఏ తాగిపిస్తాం పారా. సరే పా మరి. ఇదే ఇదే
రానే ఆ. ఇగో నిన్న మన చుట్టపైన నేను బయటకు వస్తా వచ్చేదాకా మంచిగా మర్యాద చేయరు. సరే సరే మరి. ఏం మొహం ఇప్పుడు చూసినట్లేదే, వీడు మన తరపున కాదు దాని తరపున కావచ్చు. వీడిని మా చుట్టాలనైతే ఇప్పుడు చూడలే, ఖచ్చితంగా వీడు దాని దిక్కుడే. వీళ్ళేంది మర్యాద చేస్తారు అనుకుంటే మాట ముక్కలు వేసుకొని చెప్తారు. మర్యాద దక్క మనుషులు. వీడు దాని దిక్కుడైనా మర్యాదలు మన దిక్కు అందినాయి అనుకో, దాని ముఖం మూరలో పెట్టినట్టయితే. దానిలో ఏంటిది దీనిలో ఏంటిది? అయితే మంచినీళ్ళే. ఆ నా ఏమన్నా మురికి నీళ్ళ? నాయి కూడా మంచి నీళ్ళే. దానికి ఇద్దరు తెచ్చినందుకు ఓలో ఒకళ్ళు తేవచ్చు కదా. ఇవైతే తాగు. ఇవి కాదన్న ఇవి తాగినావు అనుకో నీ దవడలు దగ్గరికి అయితాయి. ఇదిగో నేను పెద్దదాన్ని, నా నీళ్లు కనుక తాగలేదో గుండు మీద కలిపితే గుండు సొట్టు పోతుంది. ఏమన్నా ఒకళ్ళు తీసుకునే కంటే ఇద్దరు ఒకసారి తీసుకుంటే ఏం ఉంటుంది. తీసుకుంటే అదా ఇదా ఏదన్నా ఒకటే. నీది తీసుకుంటేనేమో ఆమె వద్దంటది, ఆమె తీసుకుంటేనేమో నువ్వు వద్దంటావు. నేనేం చేయాలి? కరువు అంటేనేమో కప్ప కోపం, ఇడు అంటేనేమో పావు కోపం అన్నట్టుంది నా బతుకు. ఇవి తాగు ముందుగాల, లేదంటే దాగోళ్ళు పడతావు రేపు పొద్దుగాల. నాకు వద్దు, ఇప్పుడు దూపచ్చలేదు. సరే ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా అడిగింది నేను ఇక్కడ. ఎండలో కూడా వచ్చిన ప్రయాణం ఎట్లా జరిగింది? మంచిగానే జరిగింది. పైలంగానే వచ్చిన బాట పంట. నేనేం మాట్లాడు సపరేట్. ఏం మాట్లాడతారు? అరే మీరు నాకు మర్యాద చెప్తురా, నేను టార్చర్ పెడుతురా? ఏటోళ్ళంటే పెళ్లి డబ్బులు వాయించినట్టు వాయిస్తురా. నేను మర్యాద చేస్తానా? నేను కూడా మర్యాద చేస్తున్నా, మంత్రాలు ఏం చేస్తలేను. సరే గాని బోరింట వసుట్టం. అన్నం తింటే కొట్టాను వేసుకొస్తా. ఈసారి చెయ్యిగా తప్పిస్తుంటా. తింటా తినా. ఏంటిది నీకు అంత మంచిగా మర్యాదగా అన్నం పెడతా అని అడిగితే తినంటావా? నా దగ్గర తింటా. లేదు, అవును, నా దగ్గర. తింటా. మా ఇంటి కాడ, నా దగ్గర. లేదు, నా దగ్గర. ఎవరి దగ్గర తినా. అమ్మా నన్ను విడిచిపెట్టారండి, దండం పెడతా. ఏదో ప్రకృతి పడి మర్యాద కోసం అంటే నన్ను చంపుతారు. ఇక నేను పోతా. అబ్బా సరే అబ్బా సచ్చి మీ కడుపులో ఉడతా. పుడితే నా ఒక్కదాని కడుపులే పుట్టాలి, మధ్యలో గదవతి. దాన్ని నన్ను ఇంత మర్యాద ఎప్పుడా? దీని చుట్టానికి నేనెందుకు చేస్తా మర్యాద? చిచ్చి వాడిన చుట్టమేంది? వాడు ఎవరు చుట్టపోడు కాదు, చుట్టపోడు అని చెప్తే మీరు మంచిగా మర్యాద చేస్తారని అట్లా చెప్పినా. మరి ఎవరు వాడు? వాడా? నా దగ్గర చిల్లర పైసలు తప్ప వాళ్ళకు రింగులు కొనిద్దామంటే పైసలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదురా. దానికి ఎందుకే కుక్క కూనోలో ముఖం పెట్టుకున్నావు? నేనున్నా కదా. నువ్వు ఇస్తావారా? నాకంత సీన్ లేదే, కానీ నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మరి ఇంకేంది, పోదాంపా. కానీ ఒక్క ఫిట్టింగ్ ఉన్నది. వాని దగ్గర అప్పడగలంటే వానికి తప్పనిసరిగా తాగిపియాలి. అట్లయితేనే వాని గూట్లే గుట్టలు గుట్టలు ఉన్న పైసలకెళ్ళి మనకు తేనె తెట్టంత పైసలు ఇస్తాడు. తాగిపిస్తాం పారా. సరే పా మరి. అది సంగతి. ఆయనకి తాగిపిచ్చి పైసలు పడిపించి మీకు రింగులు చేపిస్తామని ప్లాన్ ఎత్తే మీరు గీ పని చేస్తారు. మరి మళ్ళీ రింగులు అలా కొర్రి గారెడ పులతో కాల్తా. అంత ఇప్పుడు అంత ఉంటేదేనా? అంతుంటిదే.
ఆ?